విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. కార్తీక మాసంలో సింహరాశి వాళ్ళకి గ్రహస్థితుల ఆధారంగా వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది సమగ్ర విశ్లేషణ ఈ వీడియోలో చూద్దాం. కార్తీక మాసంలో సూర్యుడు తులారాశి నుండి వృశ్చిక రాశిలోకి ప్రయాణం చేస్తున్నాడు. సింహరాశి వాళ్ళకి చతుర్థ స్థానం గృహస్థానం మీద ప్రభావం చూపుతుంది. ఇల్లు, కుటుంబం, మనశ్శాంతి, ఆస్తి, మాతృ సంబంధాలపైన ముఖ్య ప్రభావం ఉంటుంది. బుధుడు తులారాశిలో ఉండడం వలన మాటల్లో శక్తి, నిర్ణయాల్లో స్పష్టత లభిస్తుంది. శుక్రుడు కర్కాటక రాశిలో సంచరించడం వలన అంతర్గత ఆలోచనలు, సీక్రెట్ ప్రణాళికలు, గోప్యతా విషయాలపైన దృష్టి పెరుగుతుంది. గురుడు వృషభ రాశిలో దశమ స్థానం ఉండి కార్యస్థానంలో మహత్తరమైనటువంటి మార్పుల్ని తీసుకొస్తాడు. ఉద్యోగ ప్రగతి, ఉన్నత స్థానం అందించగలడు. శని కుంభరాశిలో సప్తమ భావంలో ఉండడం వలన సంబంధాలు, భాగస్వామ్యాలు, వివాహ బంధాలపైన ప్రభావం చూపుతుంది. రాహు మేషరాశిలో, కేతు తులారాశిలో సంచరించడం వలన ఆధ్యాత్మిక ఆలోచనలు, దిశ మార్పులు, అలాగే తీర్థయాత్రలు అనేవి ఏర్పడడానికి అవకాశం ఉంది. మొత్తంగా చూసినట్టయితే సింహరాశి వారికి కార్తీక మాసంలో ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే, శక్తివంతమైనటువంటి మార్పుల మాసం అని చెప్పొచ్చు. పునరుద్ధరణ సమయము, పాత విషయాలు ముగిసి కొత్త అవకాశాలు ప్రారంభమవుతాయి. వృత్తిపరంగా అలాగే ఆర్థికంగా స్థిరత్వము ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి. శాంతి పెరుగుతుంది. కానీ మీలోని అహంకారం, ఆవేశం కొంత తగ్గించుకుంటే ఇంకా చక్కటి ఫలితాలు అందుకోవచ్చు. మరి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలను గమనించినట్టయితే సింహరాశి వాళ్ళకి కార్తీక మాసంలో గురుగ్రహ దృష్టి మీ కార్యస్థానాన్ని బలపరుస్తోంది. కొత్త బాధ్యతలు, ప్రమోషన్, బదిలీ వంటి అంశాలు రావచ్చు. ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి అధికారుల నుండి గుర్తింపు లభిస్తుంది, గౌరవం పెరుగుతుంది. కానీ శని ప్రభావం వలన భాగస్వామ్య ప్రాజెక్టులో జాగ్రత్త అవసరం. ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఒత్తిడి ఉన్నప్పటికీ ఫలితాలు తగినవే వస్తాయి. ప్రభుత్వ రంగంలో ఉన్న వాళ్ళకి అనుకోని అవకాశాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. మరి సింహరాశి వాళ్ళకి కార్తీక మాసంలో ఆర్థిక పరిస్థితిని గమనిస్తే ధన సంబంధ విషయాల్లో ఈ మాసం మధ్యస్థంగా ఉంటుంది. గురువు దృష్టి వలన లాంగ్ టర్మ్ లాభాలు ఉంటాయి, కానీ తక్షణ ఫలితాలు ఆలస్యంగా వస్తాయి. గృహ సంబంధ ఖర్చులు, వాహన రిపేర్, మాతృవైద్యానికి ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు ఒకసారి సలహా తీసుకోవడం మంచిది. బిజినెస్ చేసేవారు భాగస్వామ్యాలపై నమ్మకం ఉంచి పత్రపూరణలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి డాక్యుమెంట్స్ నింపేటప్పుడు. అలాగే సింహరాశి వాళ్ళకి ఆరోగ్యాన్ని గమనిస్తే కార్తీక మాసంలో శారీరకంగా కొంత అలసట, నిద్రాలోపం, రక్తపోటు సమస్యలు తలెత్తవచ్చు. ధ్యానం, యోగా, తక్కువ ఉప్పు ఆహారం పాటించండి. కార్తీక స్నానాలు, సూర్య నమస్కారాలు చేయడం వలన శాంతి కలుగుతుంది. శరీర ఆరోగ్యం రెండు కూడా మెరుగుపడతాయి. మరి కుటుంబ పరిస్థితులు అలాగే గృహ జీవితాన్ని గమనిస్తే సింహరాశి వాళ్ళకి కార్తీక మాసంలో సూర్యుడు 4వ స్థానంలో ఉండడం వలన కుటుంబంలో కొత్త ఉద్వేగం అనేది ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం పైన ఆందోళన ఉంటుంది, కానీ తర్వాత పరిస్థితులు సర్దుబాటు అవుతాయి. ఇల్లు మార్చడం కానీ, గృహ పూజలు కానీ, వాస్తు మార్పులు కానీ చేయడానికి ఇది మంచి సమయం అని చెప్పచ్చు. పెద్దల సలహా తీసుకుంటే మాత్రం చక్కటి శాంతి లభిస్తుంది. అలాగే ప్రేమ సంబంధాలు కానీ, దాంపత్య జీవితాన్ని కానీ గమనించినట్టయితే సింహరాశి వాళ్లకు కార్తీక మాసంలో శనిగ్రహ దృష్టి వలన దాంపత్య జీవితంలో కొత్త ఒత్తిడి, విభేదాలు అనేవి ఉంటాయి. గురుగ్రహం కాపాడుతాడు. మాట్లాడుకోవడం, అవగాహన పెంచుకోవడం ద్వారా సమస్యలు తొలగుతాయి. అవివాహితులకు కొత్త పరిచయాలు, ప్రేమ అవకాశాలు ఉంటాయి. భార్యాభర్తలు ఆధ్యాత్మిక పూజల్లో పాల్గొంటే అనుబంధం బలపడుతుంది. విద్యార్థులు ఇతర విషయాల్ని గమనిస్తే సింహరాశి వాళ్ళకి కార్తీక మాసంలో ఈ ఫలప్రదంగా ఉంటుందని చెప్పొచ్చు. ఆలోచన శక్తి పెరుగుతుంది. తులారాశిలో బుధుడు ఉండడం వలన విశ్లేషణాత్మక నైపుణ్యం పెరుగుతుంది, కానీ దృష్టి చెదిరిపోకుండా చదువుపైన కేంద్రీకరించాల్సి ఉంటుంది. పోటీ పరీక్షలు, టెక్నికల్ విద్యలు నేర్చుకోవడానికి ఇది చాలా చక్కటి సమయం. మరి మానసిక స్థితి కానీ, ఆధ్యాత్మికత కానీ గమనించినట్టయితే సింహరాశి వారికి కార్తీక మాసంలో అంతర్ముఖత పెరుగుతుంది. గత సంవత్సరం చేసిన తప్పుల్ని సరిదిద్దుకునేటువంటి ఆత్మవిమర్శ కాలము. దీపారాధన, ఉపవాసము, శివపూజ, తులసి సేవ ఇవన్నీ కూడా మానసిక స్థిరత్వాన్ని అందిస్తాయి. వివిధ రంగాల వారికి ఫలితాలు. రాజకీయ రంగాన్ని గమనించినట్టయితే సింహరాశి వాళ్ళకి కార్తీక మాసంలో నాయకత్వ రాశి అని చెప్పొచ్చు. ఈ మాసంలో వీళ్ళు శక్తివంతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రజల మద్దతు పెరుగుతుంది. కొత్త పదవులు, సమావేశాలు, ప్రచారం మొదలవుతాయి. కానీ ప్రత్యర్థుల కుట్రలపైన జాగ్రత్తగా ఉండాలి. సినిమా, మీడియా రంగం, క్రియేటివిటీ, కీర్తి పెరుగుతుంది. కొత్త ప్రాజెక్టులు రావడం, పాత పనులు పూర్తి అవ్వడం జరుగుతుంది. కానీ పబ్లిక్ రిలేషన్లో జాగ్రత్తగా ఉండాలి. సోషల్ మీడియాలో అతి స్పందన చూపకండి. ఐటీ కానీ, టెక్ రంగాలు కానీ గమనించినట్టయితే సింహరాశి వాళ్ళకి కార్తీక మాసంలో కొత్త టెక్నికల్ ఛాలెంజ్లు వస్తాయి, కానీ పని ఒత్తిడి పెరుగుతుంది, కానీ రివార్డ్స్ కూడా వస్తాయి. సీనియర్లు మీ కృషిని గుర్తిస్తారు. బిజినెస్, మార్కెటింగ్ రంగాలు గమనించినట్టయితే కొత్త కాంట్రాక్టులు, కొత్త కస్టమర్లు రావచ్చు, కానీ ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి. పెద్ద ప్రాజెక్టులు ప్రారంభించే ముందు పత్రపూరణ పరిశీలించాలి. ఎడ్యుకేషన్, టీచింగ్ రంగాలను గమనిస్తే
కార్తీక మాసంలో సింహరాశి వాళ్ళు శిష్యులు విద్యార్థుల నుండి గౌరవం లభిస్తుంది, సోషల్ రికగ్నిషన్ వస్తుంది, కొత్తగా కోర్సులు ప్రారంభించడానికి ఇది చాలా చక్కటి సమయం. రియల్ ఎస్టేట్ కానీ, కన్స్ట్రక్షన్ రంగాలు కానీ సింహరాశి వారికి కార్తీక మాసంలో ఇంటి నిర్మాణము, ఫ్లాట్ కొనుగోలు, రియల్ ఎస్టేట్ డీల్ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అయితే దీర్ఘకాలికంగా లాభాలు ఉంటాయి. హెల్త్ కానీ, మెడికల్ రంగాలు కానీ సింహరాశి వాళ్ళకి కార్తీక మాసంలో గమనిస్తే డాక్టర్లు, హెల్త్ వర్కర్లకు గౌరవం, ఆదాయం రెండు పెరుగుతాయి. కొత్త రీసెర్చ్ ప్రాజెక్టులు మొదలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆర్ట్స్, మ్యూజిక్, డిజైనింగ్ రంగాలు గమనిస్తే సింహరాశి వాళ్ళకి కార్తీక మాసంలో శుక్ర ప్రభావం వలన సింహరాశి కళాకారులకు ప్రతిభా ప్రదర్శన కాలం అన్నమాట. ఆర్ట్స్ సోషల్ మీడియాలో వైరల్గా అవుతాయి. అయితే అహంకారానికి కొంచెం దూరంగా ఉండండి. మరి సింహరాశి వారు ఎలాంటి ఆధ్యాత్మిక పరిహారాలు పాటిస్తే కార్తీక మాసంలో చక్కటి ఫలితాలు అందుకుంటారు అంటే, కార్తీక స్నానం ఉదయం బ్రహ్మముహూర్తంలో తులసి దళం చేతిలో పట్టుకొని నదిలో లేదా ఇంట్లో స్నానం చేయండి. శివ పూజ చేయండి. ఓం నమ శివాయ మంత్రాన్ని 108 సార్లు జపించుకోండి. ప్రతిరోజు కూడా సూర్యుడికి జలార్పణం. సింహరాశికి అధిపతి సూర్యుడు కాబట్టి ఇది అత్యంత శ్రేయస్కరం అని చెప్పొచ్చు. శనివారాలు నువ్వుల నూనెతో దీపం వెలిగించి హనుమాన్ చాలీసా పారాయణం. బుధవారం పచ్చని దుస్తులు ధరించి బుధగ్రహానికి నమస్కరించడం. ఆవుకి ఆకుపచ్చటి ఆకుకూరలు కానీ, పచ్చగడ్డి కానీ తినిపించడం. పేదలకు దుస్తులు, ఆహారం, దీపాలు, నూనె వంటివి బహుకరించడం. దీనివల్ల శాంతి లభిస్తుంది. మొత్తం మీద కార్తీక మాసం సింహరాశి వాళ్ళకి మార్పులు, ప్రగతి, ఆధ్యాత్మికత, మేలుకి దారి తీసేటువంటి మాసము. కొన్ని చిన్న ఆటంకాలు ఉన్నప్పటికీ మీరు సూర్యుడి సంతానం, కాంతిని, ధైర్యాన్ని తిరిగి పొందగలరు. ఈ మాసంలో మీలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొని కొత్త జీవిత మార్గం వైపు మీరు అడుగులు వేస్తారు. మరి చెప్పినటువంటి పరిహారాలు పాటించి మీ జీవితాన్ని సుగమం చేసుకుంటారని ఆశిస్తూ నమస్తే.